ఇక వైవి సుబ్బారెడ్డితో పాటు ఆయన పిఏ చుట్టూ వివాదం నడుస్తోంది. తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఆయనకు పిఏగా పనిచేసిన చిన్న అప్పన్న చుట్టూ ఉన్నట్లు సిబిఐ ఛార్జిషీట్లో ప్రస్తావించినట్లు కనిపిస్తోంది. టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన వ్యవహారంలో వైసీపీ ప్రభుత్వంలో టీటీడీ చైర్మన్ గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్న అప్పన్న పాత్ర కీలకంగా ఉన్నట్లు సిబిఐ అధికారులు గుర్తించినట్లు సమాచారం. పాల కర్మాగారాల సంస్థల ప్రతినిధులతో చిన్న అప్పన్న బేరసారాలు జరపడం, హవాలా మార్గాల్లో లంచాలు తీసుకున్నారని, చిన్న అప్పన్న బ్యాంకు ఖాతాలో 2019 నుంచి 2024 కాలంలో 4.69 కోట్ల రూపాయలు జమ అయిన సొమ్ము నుంచి 4.64 కోట్ల రూపాయలు వివిధ ఖాతాలకు మళ్లించినట్లు అధికారులు గుర్తించారు. కల్తీ నెయ్యి సరఫరా చేసిన సంస్థల నుంచి చిన్న అప్పన్న కిలోకి 25 రూపాయల లంచం కూడా డిమాండ్ చేసి తీసుకున్నారనే విషయాలను కూడా సిబిఐ తన ఛార్జిషీట్లో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. దీనికి తోడు టీటీడీకి నెయ్యి సరఫరా చేసే పాల పరిశ్రమలకు పాల సేకరణకు వెన్నతో నెయ్యి ఉత్పత్తి సామర్థ్యంతో సంబంధం లేకుండా నిబంధనలు సరళం చేశారని, డెయిరీకి 250 కోట్ల రూపాయల టర్నోవర్ ఉండాలనే నిబంధన 150 కోట్లకు తగ్గించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. నెయ్యి కొనుగోలులో మా పాత్ర ఏమీ లేదు, అంతా అధికారులదే అని దర్యాప్తులో సిట్ అధికారులకు వైసీపీ ప్రభుత్వంలో టీటీడీ పాలక మండలి నుంచి పర్చేసింగ్ కమిటీ సభ్యులుగా పనిచేసిన ముగ్గురు కూడా చెప్పారనేది సమాచారం. తిరుమల లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో కూరగాయల కారకాలు కలిపారనే ఆరోపణ వెనుక రాజకీయ నేతల ప్రమేయం లేదని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. తప్పు జరిగింది నిజం. ఆ తప్పు ఎవరి వల్ల జరిగిందో అందరికీ తెలుసు. తప్పు జరిగినట్లు అధికారికంగా రుజువు కూడా అయింది. అయినా సరే అసలు తప్పే జరగలేదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు వైసీపీ నేతలు. కల్తీ నెయ్యి, ఇంకా చెప్పాలంటే అసలు పాలు పెరుగు లేకుండానే కేవలం రసాయనాలతో తయారు చేసిన నెయ్యి లాంటి పదార్థం. ఇది ఉపయోగించే కోట్లాది మంది స్వామివారి భక్తులు ఎంతో పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదం తయారు చేశారు. వాటిని భక్తులకు అందించారు. లడ్డూ నాణ్యతపై ఎన్ని ఫిర్యాదులు వచ్చినా సరే పట్టించుకోలేదు. విమర్శలు చేసిన వారిపై కేసులు పెట్టి బెదిరించారు తప్ప కల్తీ నెయ్యితోనే లడ్డూ ప్రసాదం తయారు చేశారు. కోట్ల రూపాయలను వెనకేసుకున్నారు. ఈ వ్యవహారం మొత్తం వైసీపీ అధికారంలో ఉన్న సమయంలోనే జరిగింది. ఈ కల్తీ నెయ్యి కుంభకోణంలో ఇప్పటికే మాజీ చైర్మన్లు వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డితో పాటు ధర్మారెడ్డిని కూడా విచారించారు. కల్తీ జరిగినట్లు నివేదిక విడుదలైనప్పటికీ అసలు విషయం పక్కన పెట్టి కొసరి విషయం పట్టుకునే వేలాడుతున్నారు వైసీపీ నేతలు.